So it returns one integer value. It returns one integer value. Okay. So I am using this method here itself. Here I declared this method as a public and I implemented this method. This is the example of inheriting properties from interface to class. Interface to class. This is one of the example for single inheritance. Single inheritance. I repeat, only this section. This section is the example of inheriting the properties of interface to one class. So now I am going to explain about inheriting the properties of one interface to multiple classes. So now I am going to explain this one. Yes, wait. Flower. Answer. Okay, sure, flower. Sorry. I am going to explain about multi-level inheritance. Someone is joining. So, multi-level inheritance with interfaces. As usual, here I am going to create one interface. If I want to create one interface, definitely I have to use interface. So, interface. Suppose my interface is ITC. My interface name is ITC. Okay. Here, ITC is having always interface contains public, static, final variables. Public, static, final variables. So here my variables are string type variables, string brand name equal to ITC. Next one, address. Something I am taking it as Hyderabad. Address Hyderabad. Okay. Then I am creating one abstract method, public abstract method, without this public abstract. So if I can create method like this also, public abstract white display
product name. So this is my method. So here I am taking two string parameters. String, first one is brand. String, sorry, first one is already we have brand. Product type, next string, product name. So this is my method. So ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేశాను. ఈ ఇంటర్ఫేస్ లో I created one constant variable and I created one public abstract method. ఇది ఎందుకు ఎగ్జాంపుల్ అంటే సపోజ్ నవేడేస్ మీరు చూడండి ఎక్కడికి వెళ్ళినా సరే మీరు డిమార్ట్ ఆర్ రత్నదీప్ ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్తే ఐటీసీ అనేది ఒక బ్రాండ్. ఐటీసీ అనే బ్రాండ్తో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. బ్రాండ్ నేమ్ ఈజ్ ఐటీసీ, మెయిన్ బ్రాండ్ ఈజ్ ఐటీసీ. ఐటీసీలో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అబ్జర్వ్ చేశారా? ఐటీసీ వాడు అన్ని ప్రొడ్యూస్ చేస్తాడు. సోప్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, ఎవ్రీథింగ్. గుండు పిన్నులు కూడా ఐటీసీ వాడు ప్రొవైడ్ చేస్తుంటాడు. ఎందుకంటే ద మెయిన్ ఎంటిటీ ఈజ్ ఐటీసీ. దెన్ ఐటీసీ ఏం చేస్తుందంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అది రెడీ చేస్తుంది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొడక్ట్ రెడీ చేసేటప్పుడు సో ఐటీసీ అనే దాంట్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, మెయిన్ ప్రాపర్టీస్ ఉంటాయి. సపోజ్ ఐటీసీ బ్రాండ్ నేమ్ ఈజ్ ఐటీసీ. సో అడ్రస్ హైదరాబాద్ అనుకుందాం. నెక్స్ట్ స్ట్రింగ్, సారీ సిఇఓ. కామన్గా సిఇఓ ఒకడే ఉంటాడు. సంథింగ్ ఇలా తీసుకుందాం సిఇఓ. ఈ డేటా కామన్గా ఉంటుంది. బట్ ఐటీసీ వాడు ఒక్కొక్క బ్రాండ్ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటాడు. వాడు సోప్స్ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటాడు, నెక్స్ట్ బుక్స్ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటాడు, నెక్స్ట్ పెన్స్ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సోప్స్లో కూడా డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి ఐటీసీ వాడికి. అబ్జర్వ్ చేశారా? సోప్స్లో కూడా డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫియామా అంటాడు, పర్సోనా అంటాడు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి సోప్స్లోనే. ఐ థింక్ ఎవ్రీబడి అబ్జర్వ్ చేస్తుంటారు అనుకుంటా. ఓన్లీ ఐటీసీ వాడివే మ్యాక్సిమం ఉంటాయి ప్రొడక్ట్స్. ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్తే 50% ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఐటీసీ వాడివే ఉంటాయి. ఓకే, సో అందుకని ఏం తీసుకుంటున్నానంటే ఇది మెయిన్ ఇంటర్ఫేస్. ఐటీసీ అనేది ఒక మెయిన్ ఇంటర్ఫేస్, మెయిన్ ఎంటిటీ. సో దీనిలో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ కామన్ ప్రాపర్టీస్ అన్ని దీని సబ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ అప్లికబుల్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ నేను దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. బట్ నేను ఇంప్లిమెంట్ చేస్తే ఒక క్లాస్లో దీన్ని ఒక ఇంప్లిమెంటేషన్కి యూజ్ చేసుకుంటాను, ఇంకో క్లాస్లో దీన్ని ఇంకో ఇంప్లిమెంటేషన్కి యూజ్ చేసుకుంటాను. మీన్స్ నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఒక క్లాస్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం. క్లాస్ సోప్స్ యూజ్ చేయాల్సిన కీవర్డ్ ఏంటండి? ఎక్స్టెన్సా, ఇంప్లిమెంట్సా? సోప్స్, ఇంప్లిమెంట్స్, ఐటీసీ. సో ఇక్కడ ఏం జరిగింది? ఈ ఐటీసీలో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటినీ నేను ఈ క్లాస్లోకి తీసుకొచ్చాను. ఇక్కడ ఎర్రర్ మెసేజ్ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది. యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఆర్ మేక్ సోప్స్ టైప్ యాజ్ అబ్స్ట్రాక్ట్. బట్ నేను దీన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్గా తీసుకోవాల్సి అనుకోవట్లేదు. ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ దిస్ మెథడ్. ఈ మెథడ్ని నేను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. హౌ ఐ కెన్ ఇంప్లిమెంట్? జస్ట్ కాపీ దిస్ వన్, paste it here, public. Okay, this is the implementation of this method. So ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే
ఈ మెథడ్ బాడీ ఏదైనా రాసుకోవచ్చు, మెథడ్ బాడీ మీరు ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ క్లాస్లో ఏం చేస్తున్నానంటే SYSOUT system.out.println మెయిన్ బ్రాండ్ నేనేం ప్రింట్ చేస్తున్నానంటే ప్లస్ దిస్ వన్. సో ఇక్కడికి వేరియబుల్ వస్తుంది కదా, బ్రాండ్ నేమ్ అని తీసుకుంటున్నాను. బ్రాండ్ నేమ్. సో ఈ వేరియబుల్ని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. సో ఈ వేరియబుల్ ఆల్రెడీ ఒక వాల్యూ స్టోర్ అయి ఉంది, ఆ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. నెక్స్ట్ అడ్రస్ తీసుకుంటున్నా. సో హియర్ అడ్రస్. నెక్స్ట్ వన్ సేమ్ లైక్ దిస్. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ప్రోడక్ట్ టైప్ ని ప్రింట్ చేస్తున్నా. ప్రోడక్ట్ టైప్. సో మై ప్రోడక్ట్ టైప్ ఈస్ దిస్ వన్. నేను ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు పాస్ చేస్తానో దాన్నే నేను ప్రోడక్ట్ టైప్ గా తీసుకుంటున్నాను. నెక్స్ట్ వన్ ఇక్కడ నేను ప్రోడక్ట్ నేమ్ ని ప్రింట్ చేస్తున్నాను. నిన్న మీకు చెప్పిన ప్రోగ్రామ్ ఇది. దీనిలో ఏమన్నా క్వరీస్ ఉన్నాయో చెప్పండి. ఎవ్రీవన్, ఎస్టర్డే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రోగ్రామ్ ఇదే. ఏదైనా క్వరీస్ ఉంటే చెప్పండి. సార్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సుమ గారు, మీరు ఈరోజు జాయిన్ అయ్యారు కదా, ప్రీవియస్ సెషన్ అటెండ్ అయ్యారా మీరు? లేదు కదా? లేదండి, అటెండ్ అవ్వలేదు. ఓకే, ఇది చూడండి. సో జావాలో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఏంటంటే డేటా అబ్స్ట్రాక్షన్. సో డేటా అబ్స్ట్రాక్షన్ ని మనం అచీవ్ అవ్వాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ ద డేటా అబ్స్ట్రాక్షన్ విత్ ఇన్ ద జావా ప్రోగ్రామింగ్, you have to use interfaces. So interface is nothing but it is a blueprint of a class. అంటే క్లాస్లో ఏవైతే ఉంటాయో, ఒక క్లాస్లో ఏవైతే ఉంటాయో ఇంటర్ఫేస్లో కూడా అవే ఉంటాయి. బట్ ఇంటర్ఫేస్లో ఉన్న ప్రతి ఒక్కటి, ఇఫ్ ఇన్ కేస్ మెథడ్ ఉందంటే ఇలా ఉంటుంది. అది పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయి ఉంటుంది, అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ అయి ఉంటుంది. వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, అవి కన్ఫామ్గా ఎలా ఉంటాయి, పబ్లిక్, స్టాటిక్, ఫైనల్ వేరియబుల్స్ ఉంటాయి. అంటే ఈ వేరియబుల్ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు, కాన్స్టెంట్గా ఉండిపోతుంది. అందుకని వేరియబుల్స్ ఇలాగే ఉండాలి. ఒక మెథడ్ని మీరు డిక్లేర్ చేస్తే ఇలాగే డిక్లేర్ చేయాలి. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్. Just right. Just right.
ఓకే సారీ. సో దిస్ వన్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇట్ ఈస్ ఏ మెథడ్, అబ్స్ట్రాక్ట్ మెథడ్. దిస్ వన్ ఈస్ వేరియబుల్, కాన్స్టెంట్ వేరియబుల్ అంటారు. సో వాట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ అని మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ an interface is a collection of constant variables, వీటినే కాన్స్టెంట్స్ అంటారు, అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. సింప్లీ ఇట్ ఈస్ ఏ బ్లూప్రింట్ ఫర్ ఏ క్లాస్. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఇంటర్ఫేస్ లో ఉన్న డేటాని మనం ఏం చేయొచ్చు, ఒక క్లాస్ లోకి ఇన్హెరిట్ చేయొచ్చు. లైక్ ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ కి ఇన్హెరిట్ చేసినట్టు ఒక ఇంటర్ఫేస్ నుంచి డేటాను మనం ఏం చేయొచ్చు అంటే ఇంకో ఇంటర్ఫేస్ లో ఇంకో క్లాస్ లోకి ఇన్హెరిట్ చేయొచ్చు, ఇంకొక ఇంటర్ఫేస్ లో కూడా ఇన్హెరిట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఒక ఇంటర్ఫేస్ నుంచి ఒక క్లాస్ కి ఎలా ఇన్హెరిట్ చేయాలి. సో క్లాస్ టు క్లాస్ అనుకోండి, మనం ఏమి యూజ్ చేస్తాము, ఈ ప్లేస్ లో ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఇది క్లాస్ అయితే ఇన్హెరిటెన్స్ వర్కౌట్ చేయడానికి ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఇది క్లాస్ కాదు, ఇంటర్ఫేస్ కాబట్టి వీఆర్ యూజింగ్ ఏ కీవర్డ్ ఇంప్లిమెంట్స్. సో ఇంప్లిమెంట్ చేయాల్సింది ఏంటి, ఇది ఇంప్లిమెంట్స్ అంటే ఏంటి, ఈ క్లాస్ పర్టికులర్ గా సోప్స్ అనే ఒక క్లాస్ ఐటీసీ అనే ఇంటర్ఫేస్ నుంచి డేటాను తీసుకుంటుంది, విచ్ మీన్స్ దీనికి ఇది పేరెంట్. సోప్స్ అనే క్లాస్ కి ఐటీసీ అనే ఇంటర్ఫేస్ ఒక పేరెంట్. సో పేరెంట్ నుంచి చైల్డ్ కి కొన్ని ప్రాపర్టీస్ వస్తాయి. సో ఈ ప్రాపర్టీస్ ని నేను డైరెక్ట్ గా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. చైల్డ్ క్లాస్ మెథడ్ ఏదైతే ఉందో దానిలో నేను డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ ఈ మెథడ్ ని నేను ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఈ మెథడ్ ని నేను యూజ్ చేసుకోవాలి ఇక్కడ అంటే కన్ఫామ్ గా ఈ మెథడ్ ముందు నేను ఇది తీసేయాలి, అబ్స్ట్రాక్ట్ అని తీసేయాలి. అబ్స్ట్రాక్ట్ అని తీసేసి ఇక్కడ ఏం పెట్టాలి, నేను పబ్లిక్ వైడ్ అని పెట్టాలి, సింపుల్ గా పబ్లిక్ అని పెట్టాలి. సో ఇక్కడ మీరు పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అని ఇవ్వకపోయినా సరే జావా కంపైలర్ దీన్ని పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ గానే ట్రీట్ చేస్తుంది. ఆప్షనల్, ఇవ్వకపోవడం అనేది ఆప్షనల్. సో మీరు వైట్ డిస్ప్లే అని ఇచ్చినా అది యాక్సెప్ట్ చేస్తుంది, పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అని ఇచ్చినా అది యాక్సెప్ట్ చేస్తుంది, ఎలాగైనా అది యాక్సెప్ట్ చేస్తుంది. జస్ట్ మీరు రిటర్న్ టైపు, మెథడ్ నేము, లాస్ట్ లో సెమీకోలన్ ఇస్తే చాలు. ఇట్ ఈస్ అన్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కన్ఫర్మ్ గా మీరు ఇక్కడ ఏం రాయాలి, పబ్లిక్ అని రాయాలి. సో రిటర్న్ టైప్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నదే తీసుకుంటారు. నెక్స్ట్ పారామీటర్స్ ఇక్కడ నుంచి తీసుకుంటారు. సో ఇక్కడ ఏమైపోయాయి, సేమ్ పేరెంట్ క్లాస్ లో ఏవైతే ఉన్నాయో పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ నే నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేశా. పేరెంట్ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ నేను యూజ్ చేసుకున్నా. ఓకే, ద సెకండ్ థింగ్, చైల్డ్ లో కూడా కొన్ని వేరియబుల్స్ ఉంటాయి, చైల్డ్ కూడా కొన్ని ఓన్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా. లైక్ సో చైల్డ్ లో నేను ఏం చేస్తున్నాను అంటే సోప్స్ కదా, సోప్స్ లో కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, సోప్స్ లో కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. పబ్లిక్ స్ట్రింగ్ కొన్ని లగ్జరీ సోప్స్ ఉంటాయి, నెక్స్ట్ కొన్ని మెడిసిన్ రిలేటెడ్ ఉంటాయి, దెన్ కొన్ని శాండల్స్ ఉంటాయి, నార్మల్ శాండల్స్ ఉంటాయి. ఓకే, లైక్ కొన్ని జెల్ సోప్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఏంటివంటే ఈ సోప్స్ అనే క్లాస్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. సో ఈ వేరియబుల్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ దానిలో ఒక వాల్యూ స్టోర్ చేస్తున్నాను. సపోజ్ లగ్జరీ అనుకోండి. సో ఫియమా వాడు లగ్జరీ సోప్స్ తీసుకుంటే నవేడేస్ ఐ థింక్ ఇది వెల్ నోన్ బ్రాండ్ అనుకుంటున్నాను. ఓకే, సో మెడిసిన్ నాకు ఐడియా లేదు, ప్రజెంట్ నేను ఇది తీసుకుంటున్నాను. ఇది ఒక సోప్ అనుకుందాం. శాండల్స్ కూడా ఉన్నాయి.
వీడు యూజ్ చేసే శాండల్ సోప్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా ఎక్కడ ఉన్నాయి, ఫియామాలోనే ఉన్నాయి. జెల్, జెల్ సోప్స్, పార్క్ అవెన్యూ, ఇవి అనుకుందాం. సో ఒక క్లాస్ సోప్స్ అనే క్లాస్లో మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. సో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ సోప్స్ ఉన్నాయి. ఐటీసీ వాడు ప్రొడ్యూస్ చేసే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ సోప్స్ ఉన్నాయి ఇక్కడ. సో వీటిని కూడా నేను ఇక్కడ ప్రింట్ చేయాలనుకుంటున్నా. అంటే ఒక ఇంటర్ఫేస్ నుంచి డేటా నేను ఇక్కడ తీసుకున్నా, ఒక ఇంటర్ఫేస్ నుంచి డేటా నేను ఇక్కడ తీసుకున్నా, ఆ డేటా నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. ఆ డేటా నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, సోప్స్ అనే క్లాస్లోకి తీసుకున్నా. సోప్స్ అనే క్లాస్లోకి ఈ డేటా మొత్తం తీసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో ఏమున్నాయి, సోప్స్ అనే క్లాస్లో ఆల్రెడీ కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే ఈ సోప్స్ ఎక్కడ అవైలబిలిటీ ఉన్నాయో దానికి నేను ఇన్హెరిట్ చేస్తున్నా. సో క్లాస్ సపోజ్ రత్నదీప్ అనుకుందాం. ఇట్ ఈస్ ఏ సూపర్ మార్కెట్. ఇక్కడ ఇవి అవైలబిలిటీలో ఉంటాయి. ఎక్స్టెండ్స్ సోప్స్. సో ఇక్కడ ఏం జరిగింది చూడండి. ఫస్ట్ నేను ఏం చేశాను, దీన్నే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని ఎందుకు చెప్పానంటే, ఫస్ట్ లెవెల్లో ఏం జరిగింది, ఒక ఇంటర్ఫేస్ నుంచి ఒక క్లాస్కి డేటా అనేది ఇన్హెరిట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇంకొక క్లాస్ నుంచి ఈ క్లాస్కి నేను డేటాని ఇన్హెరిట్ చేస్తున్నాను. ఇంకో క్లాస్ నుంచి నేను ఈ క్లాస్కి నేను డేటాని ఇన్హెరిట్ చేస్తున్నాను. ఓకే, లుక్ ఎట్ దిస్. ఓకే, ఇక్కడ ఇలా ఉంచినా పర్లేదు. ఈ ప్లేస్లో నేను ఏం చేస్తున్నానంటే, దీన్ని కాల్ చేస్తే సోప్ నేమ్స్ ప్రింట్ అవుతాయి. ఈ మెథడ్ని నేను కాల్ చేస్తే, ఈ క్లాస్లో ఈ మెథడ్ని నేను కాల్ చేస్తే, సోప్స్ అనే క్లాస్లో ఈ మెథడ్ని కాల్ చేస్తే నాకు డిఫరెంట్ మెయిన్ బ్రాండ్ ఏంటి, అడ్రస్ ఏంటి, ప్రోడక్ట్ టైప్ ఏంటి, ప్రోడక్ట్ నేమ్ ఏంటి, ప్రోడక్ట్ టైప్ ఏంటి, ప్రోడక్ట్ నేమ్ ఏంటి నాకు ప్రింట్ అవుతుంది అనుకున్నాం. సో ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే, ప్రోడక్ట్ నేమ్ని ఈ క్లాస్లో పెడుతున్నాను. నేను ప్రోడక్ట్ నేమ్ని ఈ క్లాస్లో పెడుతున్నా. సో ప్రోడక్ట్ నేము దట్ ఈస్ మై విష్. నేను ఏ ప్రోడక్ట్ నేమ్ అయినా ఇక్కడ ప్రింట్ చేయొచ్చు. సపోజ్ దీనిలో ఉన్న ప్రొడక్ట్స్ నేను ప్రింట్ చేస్తాను. దీనిలో ఉన్న ప్రొడక్ట్స్ నేను తీసుకొని ప్రింట్ చేస్తాను. అంటే ఈ ప్రొడక్ట్స్ని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. ఈ ప్రొడక్ట్స్ని నేను ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. system.out.println లగ్జరీ సోప్స్ అనుకుందాం. సో లగ్జరీ సోప్స్ ప్రొడక్ట్ నేమ్ ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం. ఓకే, దెన్ సపోజ్ నాకు మెడికల్ కావాలి అనుకోండి. మెడికల్ సోప్ నేమ్స్ నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నా, ఈ క్లాస్ నుంచి, ఈ వేరియబుల్ నేమ్ నుంచి నేను తీసుకుంటున్నాను. ఓకే, దెన్
ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను నేను. శాండల్స్ ని ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. సపోజ్ నాకు జెల్ సోప్స్ కావాలి అనుకోండి. ఇక్కడ నేను జెల్స్ అని తీసుకుంటాను. ఓకే, దెన్ ఇక్కడ చూడండి, సో డిస్ప్లే ప్రొడక్ట్ నేమ్ అని ఇచ్చాను కదా. ఇక్కడ సింపుల్ గా నేను ఏం చేస్తున్నానంటే ప్రొడక్ట్ టైప్ సోప్, ప్రొడక్ట్ టైప్ సోప్, ప్రొడక్ట్ నేమ్ నేను డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను. ప్రొడక్ట్ టైప్ సోప్ నేను ప్రొడక్ట్ నేమ్ డిస్ప్లే చేయాలి. సో ఫస్ట్ నేను ప్రొడక్ట్ నేమ్ సోప్స్ లో డిస్ప్లే చేస్తున్నా. అంటే సపోజ్ ఒక ఆర్గనైజేషన్ వాడు ఐటీసీ సోప్స్ మొత్తాన్ని రత్నదీప్ సప్లై చేస్తున్నాడు అనుకుందాం. ఓన్లీ ఐటీసీ సోప్స్ ని రత్నదీప్ అనే సూపర్ మార్కెట్ సప్లై చేస్తున్నాడు. ఆ ఆర్గనైజేషన్ మీద అనుకుందాం, సోప్స్ అని కాకుండా జస్ట్ వెయిట్. సో లాజిస్టిక్స్ అనే ఒక క్లాస్ లో ఇవి ఉన్నాయి అనుకుందాం. లాజిస్టిక్స్ అనేది ఒక ఆర్గనైజేషన్ వాడు ఐటీసీ నుంచి ప్రొడక్ట్స్ తీసుకొని రత్నదీప్కి ఇస్తున్నాడు అనుకుందాం. సో ఈ లాజిస్టిక్స్ వాడి దగ్గర వాడి ఓన్ నేమ్ ఉంటుంది. సో వాడి ఓన్ నేమ్ ఏంటి? సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కంపెనీ నేమ్ అని తీసుకుంటున్నాను, కంపెనీ నేమ్. సో అందుకనే దీన్ని నేను ఏం చేస్తున్నాను, కంపెనీ నేమ్ అని పెడుతున్నా. ఓకే, సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నానంటే ఇది తీసేసి సప్లై కంపెనీ నేమ్. సో సప్లై కంపెనీ నేమ్ని నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. కంపెనీ నేమ్ నుంచి తీసుకుంటున్నాను. ఓకే, సో ప్రొడక్ట్ నేమ్ ఇక్కడ నుంచే తీసుకుంటున్నాను. system.out.println product name. Okay, this one. సో ఇప్పుడు ఐటీసీ వాడి దగ్గర నుంచి డేటా ఎవరి దగ్గరకు వస్తుంది? లాజిస్టిక్స్ వాడి దగ్గరకు వస్తుంది. లాజిస్టిక్స్ వాడి దగ్గరకు వచ్చింది. లాజిస్టిక్స్లో నేను డిస్ప్లే ప్రొడక్ట్ నేమ్ అనే ఒక మెథడ్ని కాల్ చేస్తే దాంట్లో ఏం డిస్ప్లే అవుతాయి? మెయిన్ బ్రాండ్ ఏంటి, అడ్రస్ ఏంటి, సప్లై కంపెనీ ఏంటి, ప్రొడక్ట్ నేమ్ ఏంటి, ఇది ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఈ మెథడ్ని కాల్ చేస్తే. నెక్స్ట్ నేను రత్నదీప్ అనే ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే, రత్నదీప్ అనే ఒక ఆబ్జెక్ట్కి నేను క్లాస్ క్రియేట్ చేస్తే అలాంగ్ విత్ దిస్ నాకేం ప్రింట్ అవుతాయి? ఇవన్నీ ప్రింట్ అవుతాయి. నాకు ఇవన్నీ ప్రింట్ అవుతాయి. ఓకే, ఈ డేటా మొత్తం ప్రింట్ అవుతుంది. అంటే ఈ క్లాస్లో ఉన్న డేటా మొత్తం ఇక్కడ వచ్చి ప్రింట్ అవుతుంది. ఈ క్లాస్లో ఉన్న డేటా మొత్తం ఇక్కడికి వచ్చి ప్రింట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం
అట్ ది సేమ్ టైం ఈ క్లాస్ లో కొన్ని అడిషనల్ గా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ కూడా ప్రింట్ అవుతాయి. సో నౌ ద కాన్సెప్ట్ ఈస్, ఒక ఇంటర్ఫేస్ నుంచి నేనేం తీసుకుంటున్నాను, డేటా మొత్తాన్ని దీన్ని పేరెంట్ గా తీసుకొని ఈ పేరెంట్ నుంచి ఒక చైల్డ్ కి ఇస్తున్నా, ఈ చైల్డ్ నుంచి మళ్ళీ నేనేం చేస్తున్నా, ఒక సబ్ చైల్డ్ కి ఇస్తున్నా, ఈ చైల్డ్ నుంచి నేనేం చేస్తున్నాను, ఒక సబ్ చైల్డ్ కి ఇస్తున్నా. సో ఇక్కడ చూడండి, దీన్ని మీరు చివరిలో దీన్ని చూసారంటే ఇక్కడ బ్రాండ్ నేమ్ అనేది మీకు ఎక్కడైనా కనిపిస్తుందా? ఈ క్లాస్ లెవెల్లో బ్రాండ్ నేమ్ అనే వేరియబుల్ కనిపిస్తుందా మీకు ఎవ్రీవన్? ఈ క్లాస్ లెవెల్లో సుమా అండ్ కృష్ణ కనిపించడం లేదు. నెక్స్ట్ థింగ్ అదే క్లాస్ లెవెల్లో, సేమ్ క్లాస్ లెవెల్లో అడ్రస్ అనే వేరియబుల్ మీకు ఎక్కడైనా కనిపిస్తుందా? అడ్రస్ అనే వేరియబుల్ కనిపిస్తుందా? కనిపించడం లేదు. దీని ఇంప్లిమెంటేషన్ ఎక్కడుంది? వేరే ప్లేస్ లో ఉంది. బట్ మనం ఏం చేస్తున్నాము, ఈ వేరియబుల్ నేమ్ ని యూజ్ చేస్తున్నాం. అంటే హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ అండ్ డిస్ప్లేయింగ్ ద అవుట్లైన్ ఈజ్ కాల్డ్ యాజ్ డేటా అబ్స్ట్రాక్షన్. సో ఇక్కడ మీరు అడ్రస్ అని కూడా ఉంది. ఈ అడ్రస్ అనేది ఎక్కడ ఉంది? ఈ ఇంటర్ఫేస్ లోనే ఉంది. ఓకే, సో ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ నుంచి ఒక క్లాస్ కి డేటాను తీసుకొస్తున్నారు, అదే క్లాస్ నుంచి ఇంకో క్లాస్ కూడా మీరు డేటాను తీసుకొస్తున్నారు, అదే క్లాస్ నుంచి దీనికి కూడా. సో ఇక్కడ మీరు చూడండి, మెడిసిన్ అనేది ఏంటి, ఇది ఈ క్లాస్ లో ఉంది, బట్ ఈ క్లాస్ లో మీరు యూజ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ఆల్సో డేటా అబ్స్ట్రాక్షన్. ఇక్కడ హైడ్ అయి ఉంది కదా, ఈ వేరియబుల్ కి డేటా అనేది అసైన్ అయి ఉంది, వేరియబుల్ కి వాల్యూ అసైన్ అయి ఉంది, బట్ ఇక్కడ కాదు, వేరే క్లాస్ లో అసైన్ అయి ఉంది. దీని ఇంప్లిమెంటేషన్ ఇక్కడ ఉంది, బట్ నువ్వు ఓన్లీ ఇక్కడ ఈ వేరియబుల్ నేమ్ ని డిస్ప్లే చేస్తున్నావు. ఈ కాన్సెప్ట్ ఏమంటారంటే జావాలో అబ్స్ట్రాక్షన్ అంటారు. సో ఇప్పుడు నేను మీకు నిన్న ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ విత్ వన్ ఇంటర్ఫేస్ అండ్ వన్ క్లాస్. ఇది ఏంటి, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ విత్ వన్ ఇంటర్ఫేస్ అండ్ టూ క్లాసెస్. అంటే ఇది పేరెంట్, ఈ పేరెంట్ కి ఒక చైల్డ్, ఈ చైల్డ్ కి ఇంకో చైల్డ్, గ్రాండ్ పేరెంట్ అండ్ చైల్డ్. సో దీనికి మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా హౌ టు ఇంప్లిమెంట్ ఇట్. మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేస్తాం, వీ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్. సో ఇంటర్ఫేస్ నేమ్ ఏంటి, ఐటీసీ. Interface name is ITC. So this is my variable equal to new. I am creating the object for this one. లేకపోతే ఫస్ట్ దాన్ని క్రియేట్ చేద్దాం. లాజిస్టిక్స్. మీరు ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఐ డాట్ దీన్ని కాల్ చేశారు. సో కంపెనీ నేమ్ ఇది తీసుకుందాం. సపోజ్ ఒక కంపెనీ సప్లై చేస్తుంది అనుకుందాం. ఏం సప్లై చేస్తుంది, సోప్స్ ని సప్లై చేస్తుంది అనుకుందాం. దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి, ఏమొస్తుందో చూడండి రిజల్ట్. So main brand is ITC, address Hyderabad, supply company name ABC company. So ఈ సప్లై కంపెనీ ప్లేస్ లో నేను ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే అగైన్ ఇంకో సబ్ క్లాస్ కూడా నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు కదా. నేను ఇలా క్రియేట్ చేస్తున్నాను, ITC I equal to new. What is that? Ratnadeep. Mistake ఉందా?
ఓకే, దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో సేమ్ నేమ్తో ఆబ్జెక్ట్ ఇస్తే ఎర్రర్ వస్తుంది కాబట్టి I1 అని తీసుకున్నాను నేను. నెక్స్ట్ I1 డాట్ డిస్ప్లే ప్రొడక్ట్ నేమ్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, రత్నదీపం తీసుకుంటున్నా. సోప్స్ అని తీసుకుంటున్నా. ఓకే, దెన్ ఇక్కడ ఒకటి మర్చిపోయాను నేను మీకు ఇవ్వడం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఏదైతే వాల్యూ వస్తుందో, కంపెనీ నేమ్ ఏదైతే వస్తుందో, ఈ కంపెనీ నేమ్ని నేను ఒక స్ట్రింగ్ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. జస్ట్ లైక్ దిస్, పబ్లిక్ నేమ్ ఈక్వల్ టు దిస్ వన్. ఇక్కడ పాస్ చేసే వాల్యూ నేను ఇక్కడ తీసుకుంటున్నాను, స్ట్రింగ్. ఇప్పుడు ఏమవుతుంది, ఆ మెథడ్ని కాల్ చేసినప్పుడు ఆ మెథడ్లోకి ఏదైతే పారామీటర్ పాస్ చేస్తామో, సపోజ్ నేను ఏం చేస్తాను, ఒక పారామీటర్ పాస్ చేస్తాను, ఆ పారామీటర్ వాల్యూ ఇక్కడికి వస్తుంది. స్ట్రింగ్ నేమ్. సో ఇక్కడ ఒక పారామీటర్ తీసుకున్నాను, నీ డిఫరెన్షియేషన్ కోసం ఇలా తీసుకుంటున్నాను. ఈ పారామీటర్లోకి మనం మెథడ్లోకి ఏదైతే వాల్యూ పాస్ చేస్తామో ఆ వాల్యూని తీసుకున్నాం. సో ఇక్కడికి ఏమొస్తుంది, ఇక్కడ మనం ఏబిసి అని ఇచ్చామనుకోండి, లాజిస్టిక్స్ కంపెనీ. సో ఏబిసి అని ఇక్కడికి వస్తుంది. సో దీన్నే నేను ఇక్కడ కాల్ చేస్తున్నా. సో దిస్ ఈస్ బ్రాండ్ నేమ్, సప్లై కంపెనీ నేమ్, దిస్ ఈస్ సప్లై కంపెనీ నేమ్. సో సప్లై కంపెనీ నేమ్, ప్రొడక్ట్ నేమ్, సప్లై కంపెనీ నేమ్, ప్రొడక్ట్ నేమ్. సో ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను, సప్లై కంపెనీ నేమ్ ప్లేస్లో కంపెనీ నేమ్ అని తీసుకుంటున్నాను. అంటే ఏం జరుగుతుంది, ఈ మెథడ్లోకి మనం ఇచ్చిన వాల్యూ ఇక్కడికి వస్తుంది. ఓకే, దెన్ ప్రొడక్ట్ నేమ్ సోప్స్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే SYSOUT సెల్లింగ్ కంపెనీ నేమ్ అని తీసుకున్నాను, సెల్లింగ్ కంపెనీ నేమ్. సో ఈ సెల్లింగ్ కంపెనీ నేమ్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నానంటే, మనం ఇక్కడి నుంచి పాస్ చేసే వాల్యూని తీసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నుంచి అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఒక ఇంటర్ఫేస్ తీసుకున్నాను. ఇంటర్ఫేస్లో కాన్స్టెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. ఈ కాన్స్టెంట్ వేరియబుల్స్ని, ఈ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ని ఈ క్లాస్లో నేను ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఈ క్లాస్లో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో ఇక్కడ పాస్ అయ్యే కంపెనీ నేమ్ని ఇక్కడ స్టోర్ చేసుకున్నాను. ఇక్కడ పాస్ అయ్యే కంపెనీ నేమ్ని నేను ఇక్కడ స్టోర్ చేసుకున్నాను. ఓకే, దెన్ అదే కంపెనీ నేము, అవే అడ్రస్, ఆ డేటా నేను ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది వీటికి, దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా, దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా. లుక్ దిస్, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరిగింది చూడండి. ఫస్ట్ థింగ్, మెయిన్ బ్రాండ్ ITC అని వచ్చింది, అడ్రస్ హైదరాబాద్ అని వచ్చింది, సప్లై కంపెనీ నేమ్ ABC కంపెనీ, ప్రొడక్ట్ నేమ్ సోప్స్ అని వచ్చింది. దీని తర్వాత మళ్ళీ ఇది కూడా రిపీట్ అయింది. ఇదేంటి, ఈ సెకండ్ పార్ట్ ఈ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వచ్చింది, ఫస్ట్ పార్ట్ ఈ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వచ్చింది. ఓకే, ఏదైనా రియల్ టైంలో మనం ఒక ప్రోగ్రామింగ్ చేస్తున్నామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్. ఎన్ని క్లాసెస్ తీసుకుంటే అన్ని క్లాసెస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ ఆబ్జెక్ట్స్లో మనం సేమ్ మెథడ్ నేమ్ ఉంటే డిఫరెంట్ టైమ్స్ దాన్ని మనం కాల్ చేసుకోవాలి.
ఇక్కడ చూడండి. సో ఇన్హెరిటెన్స్ లో వన్ ఆఫ్ ద ఫీచర్ ఏంటంటే రియూజబిలిటీ ఆఫ్ మెథడ్స్. సో ఇక్కడ నేను ఏం చేశానంటే సేమ్ మెథడ్ ఇక్కడ యూజ్ చేశాను ఆ మెథడ్ని, బట్ ఇంప్లిమెంట్ చేయలేదు. అదే మెథడ్ నేనేం చేశాను, ఒక క్లాస్లో ఒక పర్పస్ కోసం ఇంప్లిమెంట్ చేశా, సేమ్ మెథడ్ని ఇంకో క్లాస్లో ఇంకో పర్పస్ కోసం ఇంప్లిమెంట్ చేశా. సో ఇక్కడ ఏం జరిగాయి, రెండు డేటా అబ్స్ట్రాక్షన్ జరిగింది, రీయూజబిలిటీ జరిగింది. ఇవి రెండు జరగాలి అంటే మనం ఏం చేయాలి, ఇన్హెరిటెన్స్ వర్కౌట్ చేయాలి. సో వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్ మీన్స్? Inheritance, it is a process of acquiring the data from parent class to child class. At the same time, parent interface to child class. So ఇక్కడ పేరెంట్ గా నేను ఒక ఇంటర్ఫేస్ తీసుకున్నా, చైల్డ్ క్లాస్ లోకి వీటిని తీసుకొచ్చాను. ఓకే, మీరు సెలీనియం లో యూజ్ చేసే సింటాక్స్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఇలా ఉంటుంది. ఒక ఇంటర్ఫేస్ కి ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు. సో ఇంటర్ఫేస్ కి ఆబ్జెక్ట్ డిక్లేర్ చేస్తారు, రెఫరెన్స్ నేమ్ మాత్రం క్లాస్ నేమ్ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇంటర్ఫేస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు, రెఫరెన్స్ నేమ్ మాత్రం క్లాస్ నేమ్ ఇస్తారు. దిస్ కైండ్ ఆఫ్ సింటాక్స్ యు ఆర్ గోయింగ్ టు యూస్ విత్ ఇన్ ద సెలీనియం ప్రోగ్రామ్. ఓకే, సో దీంట్లో క్వరీస్ ఉంటే చెప్పండి. నాకు ఇది యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకోండి, నేను దీన్ని యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకోండి. సపోజ్ దీన్ని ఇలా పెట్టి ఇది ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఏం జరుగుతుందో చూడండి. నల్లని వచ్చింది చూసారా, సప్లై కంపెనీ నేమ్. ఎందుకు వచ్చింది? ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయితేనే సప్లై కంపెనీ నేమ్ అనేది ఇక్కడికి వస్తుంది. సప్లై కంపెనీ నేమ్ అనేది ఎక్కడుంది? ఈ క్లాస్లో ఈ మెథడ్లో ఉంది. ఓకే, అందుకని మనం ఏం చేస్తామంటే టూ మెథడ్స్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ఆ మెథడ్ని రన్ చేస్తే ఏమవుతుంది, పేరెంట్ కంపెనీ అనేది ఇక్కడ సేవ్ అవుతుంది. సారీ, ఏదైతే లాజిస్టిక్స్ కంపెనీ ఏదైతే ఉందో దాని నేమ్ ఇక్కడ సేవ్ అవుతుంది. దాన్ని యూజ్ చేసుకుని నేనేం చేస్తున్నాను, రిమైనింగ్ థింగ్ ఇక్కడ చేస్తున్నాను. సో ఇక్కడ ఇదంతా కూడా అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదంతా కూడా అవసరం లేదు. దీన్ని నేను కామెంట్ లైన్లో పెడుతున్నా. కామెంట్ లైన్లో పెట్టి బాటమ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అనుకోండి, ఎవ్రీథింగ్ నాకు సేమ్ ప్రింట్ అవుతాయి. చూడండి, ఇక్కడ మిస్ అయింది ఏంటి, సప్లై కంపెనీ నేమ్. 'Just wait'. ఇక్కడ వస్తుంది, దీంట్లో రాలేదు. Wait. One minute.
సో ఈ లాజిక్ అర్థమైందా చెప్పండి. ఫస్ట్ థింగ్ ఆ ఎర్రర్ రెక్టిఫై చేస్తాను. వన్ ఇంటర్ఫేస్ టు వన్ క్లాస్ అండ్ దట్ క్లాస్ టు అనదర్ క్లాస్. దీనిలో ఏమైనా క్వరీస్ ఉంటే చెప్పండి. సుమా అండ్ కృష్ణ, మీరు నిన్న రాలేదు కదా. సుమ గారు, అండి అర్థమైంది. దెన్ కృష్ణ, ఏమైనా క్వరీ ఉందా దీనిలో? అవును సార్. ఓకే అండి, టుమారో ఐ విల్ కంటిన్యూ. బట్ రేపు మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే సేమ్ కాన్సెప్టే, బట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఇప్పుడు అయిపోయింది కదా. రేపు హైరార్కల్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సుమ గారు యూ కెన్ స్టే. ఓకే, మీకు మాన్యువల్ టెస్టింగ్ ప్లాన్ చేయాలి, యూ కెన్ స్టే.